గురు పౌర్ణమి పురస్కరించుకుని చిత్తూరు నగరం కట్టమంచి సాయికృప అపార్ట్మెంట్లో షిరిడి సాయినాథునికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి 108 రకాల ప్రసాదం వితరణ చేసినట్టు ఎల్బీఐ అధినేత లోకేష్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 300 మంది భక్తులు ప్రత్యేక భజనలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు జూలై 29వ తారీఖు గురు పౌర్ణమి రోజు. ఈరోజు ఎల్బీఐ కట్టమంచి ఎల్బీఐ సాయికృప అపార్ట్మెంట్స్ నందు మన సాయిబాబా గుడి నందు పూజలు స్టార్ట్ అయింది. మార్నింగ్ నిన్నంతా అలంకరణ అన్నీ జరిగింది. ఈరోజు ఉదయం నుంచి పూజలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు భజన కార్యక్రమం అన్నీ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు స్పెషాలిటీ ఏమంటే భక్తులు వచ్చే ఇక్కడ మామూలుగా వచ్చే భక్తులందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిగా 108 ప్రసాదాలు అన్నదానం, అంటే సుమారు 300 మందికి అన్నదానము. అలాగే భజన బృందం చిత్తూరు నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు భజన చేస్తున్నారు. అదే కాకుండా సాయంత్రం మళ్ళీ భజనతో పాటు హోమము పూజలన్నీ ఉంటుంది. సో చాలా ఆనందంగా ఉంది. మీడియా మిత్రులందరూ కూడా వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళకి అన్నదానం చేయడం అనేది చాలా ఆనందంగా, చాలా తృప్తిని వేస్తుంది మనసుకి. ఇది నాన్నగారు, మా అమ్మగారు, అలాగే మా బంధుమిత్రులు, చిన్నాయన అందరూ కలిసి దీన్ని సక్సెస్ చేస్తున్నాము. ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ఈ ఎల్బీఐ సాయికృప అపార్ట్మెంట్ సాయిబాబా గుడి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ప్రతి గురువారం 200 మందికి ప్రతి గురువారం మధ్యాహ్నము 3 ప్రసాదాలతో పాటు అన్నదానం జరుగుతుంది. అంటే చుట్టుపక్కల అంటే మా నాన్నగారు, అమ్మగారు, నేను కూడా కానీ ప్రెస్టీజియస్గా తీసుకొని దాతలు చేస్తారు అన్నదానము. అలాగే కొన్ని అంటే దాతలు రానప్పుడు ప్రతి గురువారము మేము మా సొంత ట్రస్ట్ ద్వారా దీన్ని 200 మందికి ప్రతి గురువారము మేము అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక మేము గుడి కట్టింది వచ్చి 2014లో కనుక సుమారు ఇప్పటికీ 12 సంవత్సరాలుగా ప్రతి గురువారము 200 మందికి అది ఏ పరిస్థితిలోనూ అన్నదానం జరుగుతుంది. సో ఇది ఒకటి ప్రత్యేకత. ఇప్పుడు షిరిడి యాత్ర అనేది మేము